వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రైతు సంఘాల ఆందోళన చేపట్టాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన రైతులు అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. పొగాకు కొనుగోలులో బయ్యర్లు రైతులను మోసం చేస్తున్నారని, భారీ పెట్టుబడి పెట్టి పంట పండించినప్పటికీ గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యల పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు టొబాకో రైతులను ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టొబాకో రైతుకు మద్దతు ధరను వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆదుకోవాలి. టొబాకో రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టొబాకో రైతులను ఆదుకోవాలి. ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వాలి. టొబాకో రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వాలి. వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం టొబాకో రైతు పండించిన పంటను ఇవ్వాలి. టొబాకోకు మద్దతు. ప్రభుత్వం టొబాకో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి. టొబాకో రైతులు పండించిన పంటను ఆదుకోవాలి. టొబాకో రైతాంగాన్ని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు మద్దతు ధర వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం టొబాకో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేజీకి 550 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయటం అని జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతాంగానికి గతంలో ఇచ్చినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము చాలామంది రైతులు భూములను కౌలుకు తీసుకొనేసి వ్యవసాయం చేయటం అనేది జరిగింది. అయితే ఈరోజు రైతుకు పంట చేతికొచ్చేసరికి టొబాకో బోర్డుకు తీసుకెళ్లేసరికి నంబర్ 1 నాణ్యమైనటువంటి పొగాకుకు కేజీకి 210, 220 రూపాయలు అనేది వేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు కేజీ పండించడానికి కారం రాఘవ, అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా పొగాకు పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పొగాకు పండించే రైతులంతా కూడా పొగాకు పండించడం వల్ల ఈరోజు వాళ్ళు అదో స్థితి అయ్యారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరుతోటి అనేక విధాలైన పన్నులు వేస్తుంది. జిఎస్టీ అని పన్ను అని ఇంకా ఇతర పెడుతుంది. ఆ విధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రైతాంగం పచ్చగుంటేనే పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. లేని ఎడల వ్యాపారస్తులు కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ పరిస్థితిని తెలుసుకొని ఈ జిఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే జిఎస్టీ అనేది ఈరోజు పొగాకు అమ్మేటువంటి రైతు మీద భారీగా పడుతుంది. ఆ భారీగా పడటం వల్ల రైతులు ఈరోజు పొగాకు ఈరోజు ప్రైవేట్ అమ్మటానికి లేదు. నిన్ననే చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అందరితో నేను మాట్లాడాను. ప్రతి పొగాకు కేజీ 200 రూపాయలు తక్కువ కొనమని నేను మాట్లాడాను, కేంద్రంతో మాట్లాడాను అని అంటున్నారు. ఈరోజు 200 రూపాయలకి మీరు పొగాకు కొంటే రైతాంగ పరిస్థితి ఏంటనేది కూడా మీరు ఆలోచించాలి. పొగాకు ఈరోజు 200 రూపాయలు కొంటే రైతులు ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరొకటి పరిస్థితి కాదు. అందుకని రైతులని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని తక్షణం పొగాకు రైతును ఆదుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఈ పామాయిల్ ఉందో ఈ పామాయిల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయి రేట్లు తగ్గించాలని కోర్టుకు వెళ్ళటం అనేది చాలా దారుణమైనది. కాబట్టి ఈ రైతాంగాన్ని పొగాకుని, పామాయిల్, అదేవిధంగా మొక్కజొన్న రైతులు కూడా తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.